10 ఏళ్లు నిండిన తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలకు పరిష్కారం లభించలేదు. గతంలో కేసీఆర్, జగన్ భేటీ అయినా సమస్యలకు మోక్షం కలగలేదు. అయితే ఇప్పుడు ప్రభుత్వాలు మారడంతో ఈసారైనా ఏపీ, తెలంగాణ మధ్య సమస్యలకు సమాధానం దొరకనుందన్న చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో ఈ నెల 6న రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కాబోతున్నారు. విభజన సమస్యలపైన రేవంత్ రెడ్డి, చంద్రబాబు చర్చించబోతున్నారు. హైదరాబాద్ వేదికగా జరిగే ఈ సమావేశం కోసం తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఉద్యోగుల పంపిణీ షెడ్యూల్ 9-10లోని సంస్థలు, వాటి ఆస్తులు, అప్పులు, నిధుల పంపిణీ కోసం కేంద్ర ప్రభుత్వం షీలాబిడే కమిటీ వేసింది. అయితే 68 సంస్థలపై రెండు రాష్ట్రాలకు పెద్దగా అభ్యంతరమేమీ లేవు. మిగతా 23 సంస్థలకు సంబంధించి ఇరు రాష్ట్రాల మధ్య పీటముడి పడింది. దీనికి ప్రధాన కారణం విభజన చట్టంలోని హెడ్ క్వార్టర్స్ అన్న పదం. ఈ పదం పైన రెండు రాష్ట్రాలు భిన్న వాదనలతో మెట్టు దిగకపోవడంతో సమస్యలు పెండింగ్లోనే పడిపోయాయి. షెడ్యూల్ 9-10లోని కార్పొరేషన్లు, సంస్థల హెడ్ క్వార్టర్స్ ఉన్న ఆఫీసులు, వాటికి సంబంధించిన ఆస్తుల్లో కూడా తమకు వాటా రావాలని ఏపీ పట్టుబడుతోంది. దీంతో ఏపీఎస్ఆర్టీసీ, ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్కో ఆస్తులపైన రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం రాలేదు. 10వ షెడ్యూల్లో మొత్తం 142 సంస్థలు ఉన్నాయి. వీటి ఆస్తుల విలువ దాదాపు 38,000 కోట్లు ఉంది. వీటిల్లో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ, ఏఎంఆర్ఏపీ అకాడమీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, ఏపీ ఫారెస్ట్ అకాడమీ, పోలీస్ అకాడమీ, ఏపీ ఎక్సైజ్ అకాడమీ, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్, ఇంటర్మీడియట్ బోర్డ్, స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఉన్నాయి. అలాగే వ్యవసాయ విశ్వవిద్యాలయం, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం కూడా ఇందులో ఉన్నాయి. అయితే వీటిలో తెలుగు అకాడమీ, అంబేద్కర్ యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీ వంటి 30 సంస్థల ఆస్తులకు సంబంధించి భిన్న వాదనలు ఉండడంతో ఈ సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు.